వెల్కమ్ టు సీజే టీవీ. ప్రతిరోజు దినపత్రికల్లో వచ్చేటువంటి ప్రధాన వార్తలు తెలుసుకుంటాం కదా. అదే క్రమంలో ఈ రోజు ప్రధాన వార్తలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్ గారు. నమస్తే అండి అందరికి. గుడ్ మార్నింగ్. ముందుగా వెలుగు దినపత్రికలో చూద్దాము చందు. దీంట్లో వెనక్కి తగ్గిన కవిత వెనక్కి తగ్గని కవిత రెండో రోజు అవే కామెంట్లు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోనని వ్యాఖ్య. మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ కేడర్కు దూరం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కి తగ్గడం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరుగుతున్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె వరుసగా రెండో రోజు కూడా అవే కామెంట్స్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. సెకండ్ పేజ్ వెనక్కి తగ్గని కవిత. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయడాన్ని నేను అస్సలు ఒప్పుకోను. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదు. ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్కు లెటర్ రాశాను. దాన్ని ఎవరు లీక్ చేశారు తేల్చాలి. నాకు ప్రత్యేక ఎజెండా లేదు. పార్టీని కాపాడుకోవడమే నా ఏకైక ఎజెండా అని కవిత తెలిపారు. కేసీఆర్ను కలిసే అవకాశం వచ్చినా కలవలేకపోయాను. పెద్ద ఆయనను ఎవరేమన్నా ఊరుకోను. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. తాను లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ ప్రజలు అనుకుంటున్నవేనని పేర్కొన్నారు. ఇది ఏ విధంగా చూడాలంటారు చంద్ర? ఇప్పుడు ముఖ్యంగా కవిత ఒక పక్కన పార్టీకి సంబంధించిన వాటిని వ్యతిరేకిస్తూనే పార్టీ కోసం, పార్టీ లాభం కోసమే, పార్టీని కాపాడుకోవడం కోసం నాన్న కేసీఆర్ మంచివాడు, చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని మనం గతంలో విన్నాం. అయితే ఇప్పుడు తను పార్టీ కావాలనుకున్నట్లయితే పార్టీ క్యాడర్కు దూరంగా విడిగా తను మాట్లాడాల్సిన అవసరం ఉందంటారు. నిజానికి కవిత విషయంలో ఇంకా వెనక్కి తగ్గలేదు అంటున్నారు. అవే కామెంట్స్ రిపీట్ చేస్తూ ఉన్నారు. మనం దీన్ని ఏ విధంగా చూడాలి? అందరికీ నమస్కారం. ఏదైతే వెనక్కి తగ్గని కవిత వార్త మన వెలుగులో ప్రధానమైన వార్తగా చూస్తూ ఉన్నాం. మనం కవిత స్ట్రాటజీ మార్చారు. ఏదైతే బీఆర్ఎస్ మీద దాడిని కాంగ్రెస్ వైపుకి మార్చారు. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో రాయబారం అనే ఒక వార్త వెలుగు చూసింది. అదేవిధంగా కంటిన్యూషన్లో రాయబారంలో భాగంగా 6 ఎమ్మెల్యేలతో పాటుగా తనకు మంత్రి పదవి అనే దాంట్లో చర్చలు జరిగినట్లుగా చూస్తూ ఉంది. అంటే ఒక వైపు నుంచి ఒక చర్చ జరిగింది. ఒక పెద్ద స్థాయి నాయకత్వం దగ్గర ఒక చర్చ జరిగింది. ఏం జరిగిందంటే తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జార్జి ఫెర్నాండెజ్ లాంటి ప్రధానమైన నాయకత్వంతో కేసీఆర్కి పలు దఫాలుగా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపించింది ఆ రోజు కవిత. పార్లమెంట్ సభ్యురాలుగా జాతీయ స్థాయిలో ప్రధానమైన కీలకమైన పిఆర్ రిలేషన్స్తో ఆమె ఢిల్లీ కేంద్రంగా జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు ఉన్నాయి. ఆ రోజు కనిమొడి కానీ ఇతర నాయకులు కానీ పవారుకు సంబంధించిన వారసురాలతో కానీ జాతీయ స్థాయిలో యువ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా యువ కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకత్వం, ఉద్యమ నాయకురాలుగా, పార్లమెంటు సభ్యురాలుగా, ఆ రోజు కేంద్ర స్థాయిలో ఉద్యమ పార్టీ అధినేత కేసీఆర్ యొక్క వారసురాలుగా, కూతురుగా ఆమె ఢిల్లీలో చాలా తీవ్రమైన సంబంధాలతో ముందుకు పోయే నేపథ్యం ఉంది. అందులో భాగంగా ఆ రోజు సోనియా గాంధీతో కానీ, రాహుల్ గాంధీతో కానీ ఈ రోజుకి కూడా నేరుగా మాట్లాడగలిగే సత్సంబంధాలు కవితకున్న నేపథ్యం ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో రాయబారం నడిపే క్రమంలో రాష్ట్ర స్థాయిలోనే ఆమె చర్చలు ఆగిపోతే, రాష్ట్ర స్థాయి నాయకత్వంలోనే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనో లేదా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరనో ఆగిపోతాయి అనేది లేదు. కాకపోతే ఏంటంటే రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో ఉన్న వీళ్ళిద్దరినీ తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్తో తాను చర్చలు జరపాలి, కాంగ్రెస్ వైపు ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీలో తన యొక్క ప్రధానమైన పాత్ర, తన ముఖ్య పాత్ర ఏ విధంగా పోషించుకోవాలి అనుకున్న సందర్భంలో కాంగ్రెస్లో జాతీయ స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులతోటి కూడా సత్సంబంధాలతో ముందుకు వెళ్ళగలదనే ఒక ఆలోచన, ఒక సమర్థత ఆమెకుంది. ఈ పరిస్థితుల్లో ఆమె కాంగ్రెస్ మీద ఎందుకు విమర్శలు చేస్తూ ఉంది గత 3 రోజుల నుంచి తీసుకున్నట్టయితే? మొదటిగా బీఆర్ఎస్ సంబంధించిన అంశాలు, అంతర్గత అంశాలతో కేసీఆర్కి లేఖ రాశారు. కేసీఆర్కి గతంలో అనేక దఫాలుగా లేఖ రాసే నేపథ్యం ఉంది. నిజంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర నుంచి ఆ లేఖ లీక్ అయిందా? నిజంగానే లీక్ వీరులు దాన్ని విడుదల చేశారు, కవిత చెప్పే దాంట్లో వాస్తవం ఉందా?
నిజంగానే కోవర్ట్లు అనేది దెయ్యాలనేది ఆమె చెప్పే విధంగా ఈ కార్యక్రమానికి చేశారా? కేసీఆర్ని కాదని కేసీఆర్ వద్ద నుంచి లీక్ వీర్లైనా లేవైతే కోవర్ట్లైనా అంత ధైర్యం చేసే పరిస్థితి ఉంటుందా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు కేసీఆర్ దాని మీద అక్కడి నుంచి లీక్ అయిందా లేదా దాని మీద ఒక ప్రకటన ఇవ్వటం కానీ ఇవన్నీ చేయొచ్చు. కానీ 2 కళ్ళు తనవే, ఒకటి కొడుకు 2 కూతురు, ఇద్దరు కూడా తన కుటుంబ సభ్యులు, బ్లడ్ రిలేషన్స్తో ఉన్న కుటుంబం అదంతా కూడా. మిగిలిన అంశాలు వీళ్ళంతా చూసుకున్నట్టయితే సంతోష్ అయిన కుటుంబ సభ్యుడే, ఇంకో పక్క హరీష్ అయిన కుటుంబ సభ్యుడే. ఈ నేపథ్యంలో కవిత వెనక్కి తగ్గలేదనేది ఈ వార్తని మనం జోడించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఆమె నాయకత్వం తప్పనిసరి. ఆమె తప్పనిసరిగా రాష్ట్ర రాజకీయాల్లో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండాలనే దాంట్లోనే ముందుకు పోతున్న నేపథ్యం ఉంది. లేదంటే ఆమె గతంలో బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తానన్నప్పుడు తీసుకుని వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఆ రోజు 2 సంవత్సరాలు మాత్రమే ఉన్న రాజ్యసభ తీసుకోలేదు ఆమె. కారణం ఏదైనా కానీ ఢిల్లీ రాజకీయాల మీద దృష్టి లేకపోవటమా, లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒకవేళ ప్రభుత్వం వస్తే మంత్రిగా బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచనతో ఉందా? ఎందుకంటే కవిత గతంలో కూడా మంత్రి పదవి వైపుగా మొగ్గు చూపినట్టుగా వార్తలు చూసాం. కాకపోతే ఒకే కుటుంబం నుంచి అప్పటికే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ విధమైన ప్రధాన పాత్రలో ఉన్నారు. మరోపక్క హరీష్ రావు మంత్రిగా ఉన్నారు, మరోపక్క సంతోష్ రావు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. అదేవిధంగా కవిత కూడా ప్రధానమైన బాధ్యతల్లో ముందుకు పోతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఆమె రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి తండ్రి తీసుకోమని చెప్పినా గతంలో ఆమె ఆ వైపుగా ఆలోచించలేదు. అది 2 సంవత్సరాలే అనుకున్న నేపథ్యంలో ఒక రకమైన ఆలోచన వారు చేశారు. అందువల్ల తీసుకోలేని నేపథ్యం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే తర్వాత కాలంలో ఆమె శాసన మండలి సభ్యురాలుగా ఆమె తీసుకున్నారు. దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శ కూడా చేశారు ఈ 2 రోజుల క్రితం. ఏమనంటే ఓటమి పాలైన కూతురికి ఇంట్లో తిరిగి ఉద్యోగం ఇచ్చారు, శాసన మండలి స్థానాన్ని ఇచ్చారనే విమర్శని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తీవ్రంగా విమర్శించాడు. కూతురికి ఇంట్లో వాళ్ళ అందరికీ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? అయితే ఎవరికి బయట వాళ్ళకి ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు ఎవరికి ఇవ్వకుండా ముందుకు పోతే సరిపోద్దా అనే విమర్శలు కూడా చేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కవిత వెనక్కి తగ్గలేదనే వార్తలకి పోయినప్పుడు స్ట్రాటజీ మాత్రం మార్చారు. ఏదైతే ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వెళ్ళాలి లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చర్చలు జరుగుతున్నాయి అనుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి గల కారణం ఏంటి? ఏదైతే కవితకి సంబంధించిన అంశంలో లోతైన సమాలోచనలు జరిపే క్రమంలో ఆమె ఒక వ్యూహంలో భాగంగా స్ట్రాటజీని మార్చి కాంగ్రెస్ వైపు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ వైపు విమర్శలు చేస్తూ ఉన్నారు. అది కాదు, మెయిన్గా అందరూ ఆలోచించేది ఏంటంటే పార్టీ పెట్టాలంటుంది, బీజేపీని విమర్శిస్తుంది, కాంగ్రెస్ని విమర్శిస్తుంది. ప్రధానమైన పార్టీ రెండింటిని విమర్శిస్తూ నేను పార్టీని పెట్టాలంటుంది. అంటే దీన్ని ఈ విధంగా చూడాలి. అసలు జనాలు అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. పార్టీ పెట్టకపోవటం అనేది ఏం లేదు, పార్టీ పెట్టే వైపుగా ఆలోచనలు చేశారు. గత కొన్ని రోజులుగా చాలా ముఖ్యమైన నాయకత్వంతో ఆమె అంతర్గతంగా అంతరంగికంగా చర్చలు చేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే పార్టీలో ఆమె ఏ విధంగా ఆలోచనలు చేస్తూ ఉంది. ఆమె ఒక స్పీడ్ రాజకీయాల్లో పోయే క్రమంలో ఉద్యమం సందర్భం నుంచి నేటి దాకా బతుకమ్మ పేరు మీద కానీ, జాగృతి పేరు మీద కానీ, బీఆర్ఎస్ సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన అంశాల్లో కానీ, వివిధ రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో కానీ ఆమె విస్తృతంగా తిరగటమే కాకుండా తన యొక్క స్థానాన్ని ఎప్పుడూ పదిలపరుచుకుంటూ మీడియాలో సుస్థిర చేసుకుంటూ ఆ రోజు పార్లమెంట్ సభ్యురాలుగా, జాగృతి నాయకురాలుగా, బీఆర్ఎస్ నాయకురాలుగా నేటికి ఆ విధమైన పందాలో పోతూ ఉంటుంది. మనం చూసామన్నా ఈ వారంలో కూడా మల్లారెడ్డి కుటుంబ కార్యక్రమంలోకి హాజరయ్యారు. అదేవిధంగా నిన్న మంచిర్యాలకు సంబంధించిన ఒక జర్నలిస్టు మృతి చెందిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమంలో పాల్గొన్నారు, అక్కడ మాట్లాడారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎయిర్పోర్ట్కి బిఫోరు ఆమె యుఎస్ నుంచి ప్రయాణించే క్రమంలో అంతకుముందు మీడియా ఎంత ప్రయత్నించినా మాట్లాడలేదు. నేపథ్యం ఏంటంటే చాలా వ్యూహ రచనలో భాగంగా చాలా తెలివైన విధానంతో కవిత ముందుకెళ్ళే నేపథ్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆమె రాజకీయాల్లో
ఉద్యమంలో వీటన్నిటిలో కూడా చాలా చురుకైన పాత్ర పోషించారు. కేసీఆర్ కుమార్తెగా మనమేమి ఆమెను తక్కువగా ఆలోచన చేస్తుందని ఆలోచన చేస్తే వాళ్ళ ఆలోచన అనేది కరెక్ట్ కాదనేదే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కవిత చాలా వ్యూహంలో ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు. ఒక పక్క పార్టీ, ఆ పార్టీలో కూడా మనం చూసాం టీబీఆర్ఎస్ అనే పేరుతో క్వశ్చన్ మార్కుతో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీఆర్ఎస్లో ఫుల్ ఫామ్ ఏందనేది మనం చెప్పలేం. అదే టీబీఆర్ఎస్గానే వస్తారా, అదేవిధంగా లేదంటే ఆమె సామాజిక అంశాలని స్ఫురిస్తూ ఏదైతే సామాజిక తెలంగాణ రాలేదు ఇంకా అనే విమర్శ కూడా చాలా తీవ్రమైన విమర్శ. అది సామాజిక తెలంగాణ రాలేదు, తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. తెలంగాణను తెచ్చింది కేసీఆర్, తెలంగాణను తెచ్చింది టీఆర్ఎస్ అనే విధానంతో ముందుకు పోతున్న క్రమంలో కుటుంబ సభ్యురాలైన కవిత తన తండ్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణని ముందుకు తీసుకెళ్లిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంగా బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పాలించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన నేపథ్యంలో రాష్ట్రంలో తెలంగాణ సామాజిక తెలంగాణ రాలేదు, తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందనేది ఆమె ప్రకటనలు అనేవి చేశారు. అంటే తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆ 10 సంవత్సరాల కాలంలో సామాజిక తెలంగాణ రాలేదు అంటే ఏదైతే సామాజిక అంశాలపై తెలంగాణలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ అనేక హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదనేది అర్థంగా చూడాల్సిన అంశం ఉంది. ఏదైతే కవిత తాను లేఖలో కొన్ని అంశాలు, వ్యతిరేకమైన అంశాలు, నెగిటివ్ అంశాలుగా ప్రస్తావించారు. ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషను, బీసీలకు సంబంధించిన రిజర్వేషను, మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ బిల్లుకు సంబంధించిన ప్రస్తావన, అదేవిధంగా తాను ఉర్దూ భాషలో మాట్లాడాలని చెప్పే అంశాలు, అదేవిధంగా ఏదైతే ఉద్యమ సందర్భంలో నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి గౌరవించటం, న్యాయం చేయటం, ఈ అన్ని అంశాల మీద గతంలో బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యం ఉంది. కాబట్టి ఈ హామీలన్నీ కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ నాయకత్వంలో నెరవేర్చలేదనే విమర్శ వీటిల్లో ఈ నెగిటివ్ కామెంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఆ విమర్శలన్నీ కూడా మనం కేటీఆర్ మీద అనే విమర్శలుగా చూడాల్సిన అవసరం లేదు. నేరుగా అది కేసీఆర్కి సూటిగా తగిలే విమర్శలుగానే చూడాల్సిన అవసరం ఉంది. అయితే అసలు లేఖ ఏ విధంగా బయటకు వచ్చింది, నిజంగానే లేఖ లీకువిరుల ద్వారా వచ్చి ఉన్నట్టయితే తప్పనిసరిగా కేసీఆర్ దాని మీద బీఆర్ఎస్ వైపు నుంచి ఒక ప్రకటన ఇచ్చేవారు. బీఆర్ఎస్ వర్గాలు ఆ వైపు నుంచి జరగలేదు, ఆ వైపు నుంచి లేఖ బయటికి రాలేదు. ఆ లేఖ ఎవరికైతే ఉపయోగమో, ఎవరి కోసం అయితే ఆ లేఖ రాసుకున్నారో వారే దాన్ని మీడియా కార్యాలయాలకి పంపారనే ఒక ప్రధానమైన విమర్శ అంతర్గతంగా పెద్ద స్థాయిలో సమాలోచనలో భాగంగా చెప్పుకుంటున్న నేపథ్యం అనేది చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మీడియా కార్యాలయాలతో మాట్లాడారని, దాన్ని ఒక ముఖ్యమైన మీడియా కార్యాలయానికి పంపితే దాన్ని మేము టెలికాస్ట్ చేయలేమని చెప్పగా మరొక మీడియా కార్యాలయానికి కానీ ఇతరులకు కానీ అది పంపిన నేపథ్యం అనే ఆలోచనలు, చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే చాలా వ్యూహంతో, చాలా ఆలోచన విధానంతో, పదునైన ఆలోచనతో కవిత వెళుతున్న ఆలోచన ఉంది. తప్పనిసరిగా ఒకవైపు పార్టీకి సంబంధించిన ఆలోచన, మరోవైపు కాంగ్రెస్ పార్టీతో చర్చలు, లేదా కాంగ్రెస్ పార్టీతో స్నేహం, లేదా కాంగ్రెస్ పార్టీతో ప్రధానమైన పాత్ర, ఏ విధంగా ముందుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో, ఇవన్నీ కూడా ఈ విధానంతో ముడిపడి ఉన్నాయి వాళ్ళు. ఓకే, ఇంకోటి డాడీ సైలెంట్ అనేది మనం ప్రధానంగా ఫస్ట్ పేజ్లో వచ్చింది. కేసీఆర్ సైలెంట్గా ఉండడాన్ని మనం ఏ విధంగా చూడాలి, ఇదేంటి చూద్దాం ఒకసారి. కవిత వ్యాఖ్యలపై మౌనం వీడని కేసీఆర్, ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నా నో రెస్పాన్స్. అయోమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు. కేసీఆర్ కేటీఆర్లను కాదని నోరు విప్పని సీనియర్లు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో మళ్ళీ హరీష్ రావు మంతనాలు. కాళేశ్వరం కమిషన్ విచారణ, కవిత ఎపిసోడ్ పైన చర్చ. దీన్ని మనం ఎట్లా చూడాలి? కేసీఆర్ తో హరీష్ భేటీ కానీ ఇది ఏ విధంగా చూడాలి? అంటే మొన్న కేటీఆర్ మాట్లాడారు, ఇప్పుడు హరీష్ రావు మాట్లాడారు. ఎందుకు మరి అది ఏం చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ ఒక అధినేతగా ఆయన ఒక ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించారు.
అంటే ఆ ఉద్యమం అనేది భారతదేశంలోగానే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు, ప్రత్యేక తెలంగాణ తెచ్చారు. తెలంగాణ సాధిస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు పోతూ తెలంగాణలో ఒక రాష్ట్రాన్ని ఏదైతే తన ద్వారా రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో ఆ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆయన ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అధినేతగా పాలించారు. అటువంటి స్థాయి నాయకుడు కేసీఆర్ తన కుటుంబంలో ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళటం, అది కూడా తనకు వారసులైన ఇద్దరు, అదేవిధంగా ఒక పక్క కుమారుడు కేటీఆర్, మరో పక్క కుమార్తె కవిత. దీంట్లో కవిత హట్ అయిన అంశాలు, కవిత హట్ అవడానికి గల కారణాలు, వీటన్నిటినీ చూసుకున్నట్టయితే కుటుంబపరమైన అంశాలు జోడించుకుని దీంట్లో ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తర్వాత 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన నేపథ్యం తర్వాత ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఉండటమే కాకుండా పార్లమెంటు స్థానాల్లో ప్రధానంగా కాంగ్రెస్ సగం, బీజేపీ సగం గెలిచిన నేపథ్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దానికి సంబంధించి ఒక స్కామ్గా గుర్తించి దాంట్లో కవితను అరెస్ట్ చేయటం, దాదాపు 6 నెలల పాటు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటం జరిగింది. ఈ క్రమంలో బీజేపీతో చర్చలు జరిగాయని, బీజేపీతో మెర్జ్ చేయడానికి ఆ రోజు చర్చలు జరిగినాయని ఒక ఏదైతే గతంలో ఆరోపణలు విమర్శలు వచ్చాయో దాన్ని సాక్షాత్తు కేసీఆర్ అధినేత కూతురే దాన్ని క్రోడీకరిస్తూ దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ముందుకెళ్తున్న నేపథ్యం, ముందుకెళ్ళిన నేపథ్యం. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం ఏం చెప్తా ఉంది? దానికి సమాధానం చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్ నేతలు, దానికి సమాధానం చెప్పుకోవాల్సింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనే ప్రకటనలు మనం బీజేపీ వైపు చూస్తూ ఉన్నాం. బీజేపీ వైపు నుంచి ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు, మరోపక్క పార్లమెంట్ సభ్యులు రఘునందన్ కానీ ఈటెలు కానీ స్పందించిన నేపథ్యం ఉంది. డీకే అరుణ గారు స్పందించారు పార్లమెంట్ సభ్యురాలుగా. ఇంకా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం దీని మీద స్పందించి మాట్లాడాల్సిన పరిస్థితి బీజేపీ నాయకత్వానికి వచ్చింది. ఒక జాతీయ పార్టీగా బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీని మెర్జ్ చేసుకునే అంశంలోనో లేదా పొత్తు పెట్టుకుని మిత్రపక్షంగా ముందు పోయే క్రమంలో తప్పు లేదు. ఆ అంశాల వారీగా అక్కడున్న పరిస్థితులు ఈ నేపథ్యంతో బీజేపీ ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు స్థితిగతులను ఆలోచించుకుని మిత్రపక్షంగా కానీ మెర్జ్ చేయగా కానీ ముందుకెళ్ళే ప్రక్రియ అనేది ఆ బీజేపీ పార్టీ హక్కు ఉన్నది, వాళ్ళకి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా బీజేపీతో మెర్జ్ చేయాలనుకున్నారు బీఆర్ఎస్, అది నేను విభేదించానని బయటికి తెచ్చింది కవిత, కేసీఆర్ యొక్క కుమార్తె. దానికి మంచి ఏంది చెడు ఏంది దాని మీద ఒక ప్రకటన చేసి మాట్లాడాల్సిన అవసరం అధినేత కేసీఆర్కి ఉంటుంది. తప్పనిసరిగా ఈ రోజైనా 4 రోజుల్లోనైనా లేదా ఒక ఆలస్యంగానైనా తప్పనిసరిగా దాని మీద ఒక పెద్ద అంశం కాబట్టి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేదా పార్టీలో ఉన్న ఆ స్థాయి నాయకత్వం కానీ తప్పనిసరిగా దీని మీద స్పందించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఎవరికి వ్యతిరేకంగా స్పందించాలి, ఎవరికి అనుకూలంగా స్పందించాలి? ఒక పక్క బీజేపీకి సంబంధించిన అంశంలో వారు ఏం స్పందిస్తారు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లేదా రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా చర్చలు జరిగినాయా, అనుకూలంగా చర్చలు జరిగినాయా, లేదా మరో రకమైన చర్చలు జరిగినాయా అనేది అంతర్గతంగా మనం చెప్పలేం. కానీ ఆ రోజు కవితని బీజేపీలో చేర్చుకునేందుకు చర్చలు జరిగినాయి. బీజేపీలోకి చేరాలని కానీ చేర్చుకోవాలని కానీ బీఆర్ఎస్ వైపు నుంచి ఇంట్రెస్ట్ చూపిన నేపథ్యం కానీ ఎటువైపు నుంచి ఎవరు ఇంట్రెస్ట్ చూపించారనేది మనం చెప్పలేం. కానీ ఆ రోజు ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కవిత బీజేపీలో చేరుతుంది అనే ఒక చర్చలు జరిగినట్టుగా ఆ రోజు మీడియాలో కూడా దాని మీద కొంత చర్చ జరిగింది. సోషల్ మీడియాలో కూడా కొంత చర్చ జరిగిన మాట వాస్తవం గతంలో. అయితే బీజేపీ సుముఖత చూపించిందా, లేకపోతే బీజేపీ ఆహ్వానించిందా, లేదా బీఆర్ఎస్ వైపు నుంచి ఆహ్వానం వెళ్ళిందా, లేదా కవిత వైపు నుంచి ఏదైతే బీజేపీ అగ్రనాయకత్వం సన్నిహిత మిత్రులు ఉంటారో పార్లమెంట్లో కానీ లేదా
రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో మిత్రులు ఉంటారు, వారి ద్వారా చర్చలు జరిగినాయి అనేది చెప్పలేం. కానీ మొత్తానికైతే ఆ రోజు చర్చలు జరిగిన నేపథ్యం అనేది ఆ రోజు జరిగింది. అయితే తర్వాత అరెస్ట్ అయిన నేపథ్యంలో మళ్ళా తిరిగి బీజేపీ బీఆర్ఎస్ చర్చలు జరిగితే ఏ విధమైన చర్చలు జరిగినాయి అనేది కవిత స్పష్టత ఇస్తూ ఉన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి, మెర్జీ చేసే చర్చలు జరిగినాయి, కానీ నేను విభేదించటం వల్లే ఆ ప్రతిపాదన ఆగింది. అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఒక రాష్ట్ర స్థాయి పార్టీ తర్వాత దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ పార్టీగా మార్చిన నేపథ్యం ఉంది. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో తిరగటమే కాకుండా ప్రత్యేకమైన ఫ్లైట్ తీసుకుని ఏదైతే ఇతర రాష్ట్రాల్లో తనకు సంబంధించిన మిత్రులు పోటీ చేసే నేపథ్యం ఉందో వాళ్ళందరికి కూడా ఆర్థిక మద్దతు చేస్తాను అనే వ్యాఖ్యలు కూడా కేసీఆర్ చేయటం జరిగింది. ఆ విధంగా ముందుకు పోయే నేపథ్యం కూడా మనం చూసాం. మరి ఈ నేపథ్యంలో ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళిన నేపథ్యంలో అటువంటి జాతీయ స్థాయి నాయకుడైన కేసీఆర్ని కానీ ఆ పార్టీ నాయకత్వాన్ని కానీ నువ్వు జైల్లో ఉండే విభేదించి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో మెర్జ్ అయ్యే అటువంటి తీవ్రమైన నిర్ణయాన్ని ఆపగలిగినప్పుడు నీకు పార్టీలో గౌరవం లేని పరిస్థితి ఎక్కడ ఉంది? అంతే కదా. అంత ఇంపార్టెంట్ ఇష్యూలో మాట నీకు ఒక పక్క అధినేత కుమార్తెగా జైల్లో ఉన్నారు కవిత, అదేవిధంగా కష్టాల్లో ఉన్నది కుటుంబం, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఆల్టర్నేట్గా నాయకత్వాన్ని పెంచుతూ వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు మద్దతిస్తూ ఆర్థిక మద్దతునిస్తూ ఎన్నికల్లో గెలుపోవటంలో ప్రభావితం చేస్తూ ముందుకెళ్లే ప్రక్రియకి కేసీఆర్ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో జాతీయ స్థాయి నాయకత్వంలో కీలకంగా ఉన్న సందర్భంలో ఈ పరిస్థితి రావటం, ఏదైతే లిక్కర్ కేసు సంబంధించిన ఇబ్బంది రావటం, ఆ ఇబ్బందులు అరెస్ట్ అవ్వటం, కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా కూడా అటువంటి పెద్ద స్థాయి నాయకత్వాన్ని నిలుపుదల చేస్తూ వారించి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే పరిస్థితిలో కవిత ఆ రోజు చక్రం తిప్పిన నేపథ్యం ఉందో కుటుంబంలో కానీ తండ్రి వద్ద కానీ పార్టీలో కానీ కవిత మాట చెల్లకపోవటం ఎక్కడుంది ఇందులో? అంతే కదా. కాబట్టి ఆ రోజు నిజంగానే బీఆర్ఎస్ బీజేపీకి సన్నిహితంగా వెళ్ళి ఉన్న చర్చలు కొనసాగిన మెజిన్ అనేది కవిత అనేది ఆపగలిగినప్పుడు, కవిత ఆ స్థాయి నాయకత్వంతో ఉన్నప్పుడు, జైల్లో ఉండి కూడా ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ మెర్జికి సంబంధించిన అంశం ఉందో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్కి మీద వదిలేస్తూ ముందుకు పోతున్న నేపథ్యం ఈరోజు బీజేపీ తిరిగి మళ్ళా ప్రశ్నిస్తూ ఉంది దీంట్లో. కాబట్టి ఏంటంటే ఒక పక్క కుటుంబ నేపథ్యం, మరో పక్క రాష్ట్రంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, తిరిగి అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనే దాంట్లో యోచనలో ఉన్న కేసీఆర్ తనదైన శైలిలో జాతీయ స్థాయిలో కూడా తిరిగి అదే పందాలో ముందుకు పోవాలనే ఆలోచనలో భాగంగానే రజతోత్సవ సభని 25 సంవత్సరాల బీఆర్ఎస్ సభని అత్యంత పెద్ద ఎత్తున ఆర్భాటంగా హడావుడిగా చేసిన నేపథ్యాన్ని విజయోత్సవ సభగా మార్చి పెద్ద ఎత్తున చేశారు. ఈ సందర్భంలో కవిత లేక పార్టీకి ఆలోచింపజేసే విధంగా, అదేవిధంగా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందనేది బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చెప్తా ఉంది. అయితే కుటుంబపరమైన సమస్య కాబట్టి డాడీ సైలెంట్ అనే దాంట్లో బీఆర్ఎస్ అధినేత సైలెంట్గా ఉన్నారు. తప్పనిసరిగా ఈరోజు రేపో కొన్ని రోజుల్లోనో తప్పనిసరిగా ఆయన స్పందిస్తారు, అదేవిధంగా అన్నిటికీ సమాధానం చెప్తారు. ఓకే. ఇక ఇదే విషయం మీద కిషన్ రెడ్డి స్పందించారు చందు. అదంతా ఫ్యామిలీ డ్రామా, బీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, కిషన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో జరిగే పదవులు ఆస్తుల పంచాయతీతో మాకేం సంబంధం, ఈ ఇష్యూపై బీజేపీ నేతలు ఎవరు మాట్లాడొద్దని ఆదేశం. కవిత ఎపిసోడ్ అంతా ఫ్యామిలీ డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది డాడీ డాటర్ సిస్టర్ బ్రదర్ సమస్య అని అభివర్ణించారు. వాళ్ళ ఇంట్లో జరిగే పదవులు ఆస్తుల పంచాయతీతో తమకు తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని కొట్టిపారేశారు. బీజేపీ నేతలు ఎవరు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీలో కలపాలన్నది ఎవరితో మాట్లాడారో కవిత కేసీఆర్నే అడగాలని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో తన అధికార నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇప్పుడు ఇదంతా ఫ్యామిలీ డ్రామా అన్నారు కిషన్ రెడ్డి. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో జరిగే పదవుల పంచాయతీ లేదా ఆస్తుల పంచాయతీ మాకేం సంబంధం అనేది అంటా ఉన్నారు. మరి మీకేంటి సంబంధం అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు సంబంధం లేకుండా ఎట్టుంటుంది? మీది జాతీయ పార్టీ, అదేవిధంగా రాష్ట్రంలో మీరు అధ్యక్షులుగా ఉన్నారు, బీజేపీ పటిష్టంగా ఉంది, 8 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రంలో గెలిచారు. గతంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ, తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవితకు సంబంధించిన లేఖ కాబట్టి, అగ్రనాయకుడి యొక్క కుటుంబం కాబట్టి, కుటుంబానికి సంబంధించి కేటీఆర్, అదేవిధంగా కవిత, అన్నా చెల్లెళ్ళు, అదేవిధంగా కేసీఆర్కి వారసులు కాబట్టి మీరెవరు స్పందించొద్దు అనేది నాయకులకి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నిజంగానే బీఆర్ఎస్కి బీజేపీకి సన్నిహిత సంబంధాలు లేకపోతే కిషన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయాలా? ఎవరు మాట్లాడాల్సిన స్పందించాల్సిన అవసరం లేదనేది చెప్పాల్సిన అవసరం ఏముంది కిషన్ రెడ్డికి? ఒక కేంద్ర మంత్రిగా, జాతీయ స్థాయి నాయకుడిగా, రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడిగా. అంటే కొంత సన్నిహిత సంబంధాలు, కొంత స్నేహభావం బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్నదే అనే ఆలోచన, సంకేతాలు కిషన్ రెడ్డి ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే దీని మీద స్పందించద్దు, దీని మీద మాట్లాడద్దు, ఇది వాళ్ళ కుటుంబ సమస్య, లేదంటే ఇది బీఆర్ఎస్ సమస్య కాబట్టి మీరు మాట్లాడద్దు అంటే, బీఆర్ఎస్ అనేది రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీకి అధినేత కేసీఆర్, కేటీఆర్, వారసురాలు కవిత. ఇది మొత్తంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి సంబంధించిన సమస్య. దీని మీద స్పందించద్దు అనేది కిషన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఒక అధ్యక్షుడిగా. కాబట్టి తప్పనిసరిగా దీన్ని జనాలు ఆలోచించుకునేది ఏంటంటే, ఇది బీఆర్ఎస్కి బీజేపీకి ఉండే సన్నిహిత సంబంధాలని, రాజకీయ సంబంధాలని మాత్రం స్పష్టత ఇస్తూ ఉంది. బీఆర్ఎస్ బీజేపీకి అటువంటి మిత్రత్వం ఉందనేదే ప్రజలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవే ఉన్నాయి. వీటి గురించి మనం చర్చించాం కదా. రేపటి హెడ్లైన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV. థ్యాంక్ యూ.